అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా వెనకాల అయితే మీరు చూడొచ్చు, మొత్తం కోకోనట్ ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి, కొంచెం నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నేనైతే కర్ణాటక స్టేట్లో ఉన్నా, మదనపల్లి మా ఊరు నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. కోస్టల్ కర్ణాటక వైపు అయితే నేను వెళ్తున్నా అనమాట. భట్కల్ ముడేశ్వర్ ఉంది కదా, ఆ సైడ్ వెళ్తున్నా. ఎందుకంటే పెళ్ళి ఒకటి ఉంది. ఎవరి పెళ్ళి ఉందనేసి నేనైతే ముందర అయితే చెప్తాను. ఇక్కడైతే టీ కోసం ఆపిన. సో ఈ పక్క చాలా బాగా అయితే కనిపించింది, ఈ పక్కకు వచ్చి చూపించేదానికి అయితే వచ్చా. ఇంకా వ్లాగ్ కూడా స్టార్ట్ చేయడానికి అయితే వచ్చాను. టైం అయితే 11 అవుతా ఉంది. 6:30 అలా అయితే మేము బయలుదేరాము మదనపల్లి నుంచి. ఇంకా హస్సాన్ ఒక ఊరుంది, 70 కిలోమీటర్ ఇక్కడ నుంచి ఉంది. మధ్యలో ఆపినాము ఇక్కడ టోల్గేట్ కాడ టీ తాగేకి. సో టీ తాగేసి అయితే బయలుదేరదామండి ఇక్కడ నుంచి. సో ఇంకా మేము 400 కిలోమీటర్స్ అయితే కార్ తోలాలన్నమాట. నేను, ఫాదర్ అండ్ బ్రదర్ అయితే వెళ్తున్నాము పెళ్ళికి. సో ఎవరి పెళ్ళి ఉందనేసి నేను ఇంకా చెప్తా. చాలా ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బయలుదేరదాం ఇక్కడ నుంచి. సో హైవే అయితే సూపర్గా ఉందన్నమాట. మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. మా లెఫ్ట్ సైడ్లో, మా రైట్ సైడ్లో, ఏ సైడ్ చూసినా మొత్తం ఇవే కనిపిస్తున్నాయి. అండ్ హైవే నిజంగా చాలా బాగుంది. హైవే అయితే ఇలా ఉందన్నమాట. 70 to 80 కిలోమీటర్ నుంచి ఇలాగే హైవే ఉంది. చాలా సూపర్గా ఉంది హైవే. సో మ్యాంగ్లూర్ హైవే అనమాట ఇది. బెంగళూరు నుంచి మ్యాంగ్లూర్ పోతారు కదా, ఆ హైవే. ముందర కనిపిస్తూ ఉన్నాయి కదా, మొత్తం అయితే కోకోనట్ ట్రీసే అండి. 70-80 కిలోమీటర్స్ నుంచి కోకోనట్ ట్రీస్ అనేవి వస్తానే ఉన్నాయి. చూడొచ్చు ఎన్ని కోకోనట్ ట్రీస్ అయితే ఉన్నాయో. హైవే మొత్తం ఇలాగే ఉంది, కోకోనట్ ట్రీస్తో నిండిపోయే ఉంది మొత్తం. లెఫ్ట్ సైడ్లోనే, రైట్ సైడ్లో చూడండి. నిజంగా ఇన్ని ట్రీస్ అయితే కోకోనట్వి నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఎన్ని కనిపిస్తున్నాయో. నీళ్ళు ఎలా ఉంటుందో దీన్ని తాగితే. ఇది మోస్ట్లీ ఆయిల్ ప్రిపేర్ చేస్తారనుకుంటా ఈ ట్రీస్తో, ఈ కోకోనట్స్తో. నీళ్ళు కాదు ఇది. హైవే కూడా సూపర్గా ఉంది. కోకోనట్ ట్రీస్ కూడా చూడండి, చూస్తానే ఉండిపోవచ్చు, అన్నీ ఉన్నాయి. ఫొటోస్ అయితే సూపర్గా వస్తాయి ముందర లోపలికి వెళ్తే. డ్రోన్ ఉండింటే చాలా బాగా కనిపించేది ఈ హైవే. కోకోనట్ ట్రీస్తో ఈ హైవే చూడండి ముందర వరకు, ఎండ్ వరకు చూసినా కూడా కోకోనట్ ట్రీసే కనిపిస్తున్నాయి. వావ్, బిర్యానీ రెడీ. పొద్దున్నే బయలుదేరాం కదా అండి ఊరు నుంచి. అప్పుడైతే నేను అస్సలు ఆలోచించలే ఇంత బాగా హైవే ఉంటుందని మ్యాంగ్లూరు పోయేకి. నేనైతే సింగిల్ వే ఉంటుంది అనుకున్నా, కానీ ఈ హైవే అయితే నా ఎక్స్పెక్టేషన్కి దాటిపోయిందనమాట. చాలా బాగుంది హైవే ఈ కోకోనట్ ట్రీస్తో. చాలా చాలా బాగుంది నిజంగా. ఓ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. వావ్. ఇంకా ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది అనుకుంటా హస్సాన్ తర్వాత. నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు, గెస్ చేస్తున్నా అంతే నేను. ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా. మ్యాంగ్లూర్ టచ్ అయ్యే ముందు వరకు అయితే ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. రోడ్ ఎలా ఉందో అయితే నాకు తెలీదు, కానీ ఫారెస్ట్ ఏరియా మొత్తం స్టార్ట్ అయింది. చూడొచ్చు ముందర కొండలు. సుపారీ పేడలు. సో హైవే నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్, మరి ఆ సుపారీ చెట్లు ఉంటాయి కదా, దానికి ఏం చెప్తారో తెలుగులో నాకు అయితే తెలీదు. వావ్, సూపర్గా ఉంది కదా. ఇక్కడ అయితే ఇక్కడ ఒక్కాకు అంట మా నాన్న అయితే చెప్తున్నాడు. సో వావ్, చాలా బ్యూటిఫుల్. మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఇది. ఇక్కడైతే ఆపుదాం ఎక్కడైనా. మొత్తం కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంది ఇక్కడ. ಊರ್ ದಾರಿ ಇದೆಯೇ? ಊರ್ ದಾರಿ ಊರ್ ದಾರಿಗೆ ఊరు దారి. మాషాల్లా కాఫీ ప్లాంటేషన్ మొత్తం అయితే కాఫీ ప్లాంటేషన్.
అవి బడే బడే అది ఆపేకైతే ఇక్కడ జగా లేదు ఇక్కడ, లేకుంటే ఆపేసి కొంచెం లోపల పోయేసి చూపించేవాడిని నేనైతే. వావ్, మొత్తం ఫెన్సింగ్ అయితే వేశారు, వెళ్ళలేం లోపలికి. ఎక్కడికో విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం లోపల నుంచి అయితే. ఫస్ట్ టైం అయితే నేను కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే వచ్చాను అనమాట. ఏముంది ఇక్కడ, ఎలా పోవాలి లోపలికి, ఎవరైనా ఫిరాలేదా, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే ఓచ్ కాఫీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడైతే లోపల పదాము. ఎవరైతే కనిపించడం లేదు. ఫెన్సింగ్ అయితే వేశారు, లాక్ కూడా ఉంది. తిప్పుకుంటున్నాం. కాఫీ అయితే చూడండి, అంత కాఫీ. ఇక్కడైతే ఆపినామండి. ఇదైతే కాఫీ ప్లాంటేషన్. లోపల పోయేకైతే ట్రై చేశాను, ఎవరు లేరు, ఎవరు కనిపించడం లేదు. లేదంటే లోపల వెళ్ళేసి అయితే చూపించేవాడిని. ఎవరైనా కనిపించింటే వాళ్ళకి అడిగేసి అయితే కూడా లోపల వెళ్ళేవాడిని, కానీ ఎవరు కనిపించడం లేదనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి ప్లేస్ ఇంకా ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి అయితే ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంది. చూడండి, నాన్న తమ్ముడు వాక్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్న కాఫీ ప్లాంటేషన్. ఈ దారి అయితే ఎక్కడికో ఊర్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటా నేనైతే. ఫెన్సింగ్ లేకుంటే అట్లా దూరేసేవాడిని నేనైతే. ఫెన్సింగ్ ఉంది కాబట్టి సో పోలేమన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదా. ఈ పేరు, చెట్టు పేరు అయితే పెట్టదు, చాలా పెద్దగా ఉంది ఇది. ఇంకా హైవే దగ్గరకి అయితే మళ్ళీ వచ్చేసాము. ముందర కూడా అదే అనుకుంటా కాఫీ ప్లాంటేషనే. ఆ ముందర రోడ్ పోతా ఉంది కదా, అక్కడ కూడా. మొత్తం కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంది ఇక్కడ చాలా. ఆ లెఫ్ట్ సైడ్లో మొత్తం కాఫీ ప్లాంటేషన్. ఇలాంటి సీనిక్ వ్యూని, లోపల ఉండే సీనిక్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోతున్నాం అన్నమాట. బెంగళూరు అయితే ఇంకా 132 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 132 కిలోమీటర్స్. ఈ ఊరు పేరు వచ్చేసి సకలేష్పూర్ అంట. ఇక్కడ కాఫీ వాసన అయితే ఎక్కువ వస్తూ ఉంది. వెనకాల కాఫీ ప్లాంటేషన్ చూపించా కదా నేను, ఇక్కడైతే అమ్ముతున్నారు అవి అన్నీ. కాఫీ వాసన అయితే, కాఫీ వాసన చాలా ఎక్కువ వస్తూ ఉంది ఇక్కడ. ఇక్కడెక్కడో ఆపినామన్నమాట. షాప్ కనిపించింటే కాఫీ రోస్టర్ అంట, శ్రీ సద్గురు కాఫీ రోస్టర్. కాఫీ అంతా దొరుకుతూ ఉంది ఇక్కడ, మొత్తం దొరుకుతూ ఉంది ఇక్కడ. మసాలా వస్తాయి కదా, మసాలాలో వాడేవి ఏమేమో పేర్లు అయితే నాకు తెలియదు. ప్యాకెట్లు కూడా దొరుకుతూ ఉంది, ఓపెన్ కూడా దొరుకుతూ ఉంది. చూడండి, హాయ్ హాయ్, స్ట్రాంగ్ స్మెల్. ఇదైతే కాఫీ పౌడర్ అండి. షాపింగ్ అయితే చేసినామన్నమాట. కాఫీ పౌడర్, ఈ స్పైసెస్ వస్తాయి కదా, అవైతే తీసుకున్నాము. కాఫీ పౌడర్, స్పైసెస్ తీసుకొని అయితే మళ్ళీ హైవే ఎక్కినామన్నమాట. ఇంకా ఇలాగే ఉంటుంది నేనైతే అనుకుంటున్నా హైవే మొత్తం. ఇంకా ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఘాట్ సెక్షన్, ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది ముందర. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది, నాకైతే అలా అనిపిస్తూ ఉంది. చూడండి, ఓ ఐరావత్.
సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది రోడ్ అయితే. అన్ని చోట్ల ఈ పక్క గోవా వరకు వెళ్ళినా ఎన్ని ఘాట్స్ వస్తే అన్ని ఘాట్స్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఒక్కటి పూర్తి లేదు. ట్రైన్ అయితే వెళ్ళింది ఇప్పుడే. ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తాను కదా, అదే ట్రైన్ రోడ్ అన్నమాట. చికెన్ కర్రీ అండ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము నాన్నతో. కేరళ రైస్ అనమాట ఇది. అయితే బాంగడా కర్రీ అంట. అండ్ పరోటా అయితే తెప్పించాము. బాంగడా కర్రీ అండ్ ట్రై చేద్దాం ఎలా ఉందనేసి. లంచ్ అయితే చేసినాము. చేసి మళ్ళీ హైవేలో ఎక్కినాము. ఇంకా ఘాట్ సెక్షన్లోనే ఉన్నాము. లంచ్ అయితే ఓకేనే ఉంది. ఇంకా వేరే హోటల్ ఆప్షన్ అయితే లేదన్నమాట ఘాట్ సెక్షన్లో. ఆ ఒకటే కనిపించింది. సో టైం అయిపోయింది అనేసి అక్కడే తినేసినాము. సో ఇంకా 7-8 అవుతుంది అనుకుంటా వెళ్ళే వరకు. చూద్దాం. ఘాట్ సెక్షన్ అయితే ఇలా అయితే ఉంది. ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వర్క్ అవుతూ ఉంది. అయితే ఘాట్ సెక్షన్ అయిపోయిందనమాట. ఇంకా స్ట్రైట్ రోడ్ ఉంది. ఇంకొంచెము ఘాట్ సెక్షన్ మధ్యలో వస్తుంది. ముందర అయితే వాటర్ ఫ్లో కనిపించింది. ఇక్కడైతే ఆపేసిన నేను. సో అక్కడ ముందర వెళ్ళి కాసేపు కూర్చుందాము. చాలా బ్రేక్స్ తీసుకున్నాము. నేనైతే రాత్రి కూడా నిద్రపోలేదండి. ఒక అర్ధగంట ఏమో నిద్రపోయినా అనుకుంటా. మొత్తం 1 డే పైన అవుతా ఉంది నేను సరిగ్గా నిద్రపోయి. ఎస్టర్డే 10 o'clock అయితే నేను లేచాను. ఇప్పుడు వరకు నిద్రపోలే. టైం అయితే 3 అవుతా ఉంది ఇప్పుడు. ఇంకా రీచ్ అయిన తర్వాతనే నిద్రపోతా. చూస్తా మా నాన్న ఏమైనా తమ్ముడు ఏమైనా తోలుతాడేమో. తమ్ముడు తోలుతాడు కానీ నాకు కొంచెం భయం ఇచ్చేకి. చూస్తా. మా నాన్న ఏమో తోలడు అంటున్నాడు. నాకైతే మా నాన్నకి ఇవ్వాలని ఉంది తోలేకి, కానీ తోలడు అంటున్నాడు. ఎందుకో తెలియదు నాకు. నేనే తోలుతున్నా. ఇంకా నాకైతే నిద్ర వస్తుంది ఇప్పుడు. చూస్తా కాసేపు ఇంకా తోలి. నా వల్ల కాకపోతే నేను కొంచెంసేపు నిద్రపోతా. ఇంకా మీరైతే ఈ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయండి కాసేపు. మేమైతే రీచ్ అయ్యాము ఇప్పుడు మ్యాంగ్లూర్కి. మ్యాంగ్లూర్ కోస్టల్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ అండి. అందరికీ తెలుసు కర్ణాటకలో ఫేమస్ సిటీ అని మ్యాంగ్లూర్. ఇంకా మ్యాంగ్లూర్ నుంచి భట్కల్కి అయితే పోతున్నాము. ఇక్కడ భట్కల్ అయితే 150 to 200 kilometers ఉందనుకుంటా. ఇంకా 3 hours మాకు పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువే పడుతుంది అనుకుంటా. సో ఇంకా జర్నీలోనే ఉన్నాము. పొద్దున్నే 6:50కి అయితే బయలుదేరాము. సాయంత్రం 5:40 అవుతుంది ఇప్పుడు. పోతానే ఉన్నాం. ఇంకా జర్నీ రోడ్లోనే ఉంది. ఉడిపి అయితే ఇంకా 39 kilometers ఉంది. పంజిమ్ అయితే 359. పంజిమ్ అంటే గోవా 359 kilometers. సో ఉడిపి 39 కదా. దాని తర్వాత 100 kilometers మిగిలి ఉంటుంది. ఉడిపి ఫేమస్ ఫర్ ఫుడ్ లవర్స్. ఇరుక్కుని అయితే అక్కడికే వచ్చా ఈ మస్జిద్ దగ్గరికి. సిటీ సెంటర్ అని రాసింది కదా, అయితే ఇది సిటీ సెంటర్ అనమాట. సో ఉడిపి అయితే సిటీ అండి, నాట్ టౌన్. మా నేబర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మా నేబర్స్ ఇది అయితే ఉడిపి ఎంట్రన్స్ అండి. చాలా అంటే చాలా నాకు ఈ లొకేషన్ అయితే నచ్చిందని అనమాట. సో ఇదైతే NH66. ఇది స్టార్ట్ అయ్యేది కన్యాకుమారి నుంచి అనుకుంటా. సో ఎండ్ అయ్యేది తెలియదు నాకు ఎక్కడ ఎండ్ అవుతుందో. గోవా వరకు అయితే వెళ్తుంది ఇదే రూటు. ముంబై, గోవా, ఇంకా గుజరాత్ కూడా వెళ్తుంది అనుకుంటా. ఇదైతే మొత్తము కోస్టల్ సైడ్. మొత్తం ఇది కోస్టల్ ఆంధ్ర సైడ్, కోస్టల్ కేరళ సైడ్
మా పక్కనే అయితే బీచెస్ ఉన్నాయి, చాలా బీచెస్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఒక ఫేమస్ బీచ్ అయితే పక్కనే ఉంది, మాల్పే బీచ్ అని. చాలా బ్యూటిఫుల్ బీచ్ అది. కానీ ఇంకా నైట్ టైంలో ఏమీ కనిపించదు, పోయి కూడా వేస్టే అక్కడ. కానీ ట్రై చేస్తాను నేను, ఏమైనా కనిపిస్తుందేమో అని. చాలా చాలా ఫేమస్ బీచ్ అది, చాలా బ్యూటిఫుల్ బీచ్ అది. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశా అనుకుంటా ఆ వీడియోలో. फाइनली गाड़ी को करके अंदर